శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబరు 21వ తారీఖు మంగళవారం మరి పంచాంగం ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతల్లో ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:14 సూర్య అస్తమం అనేది సాయంకాలం 5:47. ఈరోజు అమావాస్య సాయంకాలం 5:54 వరకు ఉంటుంది. తదనంతరం మరి కార్తీక మాస శుక్ల పాడ్యమి ప్రారంభమవుతుంది. చిత్తా నక్షత్రం అనేది రాత్రి 10:59 వరకు ఉంటుంది. తదనంతరం మనకి స్వాతి నక్షత్రం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో మనకి విష్కుంభ యోగం అనేది తెల్లవారుజామున 3:17 ముగిసి తదనంతరం ప్రీతి యోగం రావటం అనేది జరుగుతుంది. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. అమృత గడియలు అనేది మధ్యాహ్నం 3:51 నుంచి సాయంకాలం 5:38 వరకు. విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 1:36 నుంచి మధ్యాహ్నం 2:42 వరకు. ఇక బ్రహ్మముహూర్తం అనేది ఎప్పటిలాగానే తెల్లవారుజామున 4:35 నుంచి 5:25 వరకు. వర్జించవలసిన వర్జం తెల్లవారుజామున 5:15 ప్రారంభమై ఉదయం 7:02 వరకు, అంటే తెల్లవారి 22వ తారీఖు వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:33 ప్రారంభమై 9:19 ముగుస్తుంది. ఇక మళ్ళీ ఇదే దుర్ముహూర్తం రాత్రి కూడా మంగళవారం కనుక 10:46 నుంచి రాత్రి 11:36 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 4:19 వరకు ఉంటుంది. ఇక తారాబలం విషయానికి కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా చిత్తా నక్షత్రం అనేది ఇంచుమించుగా 10:59 అంటే రాత్రి 11 గంటల వరకు అనుకోండి. సో ఈ 10:59 వరకు ఎవరెవరికి ఎక్కువగా అనుకూలం ఈ చిత్తా నక్షత్రం అనేది చూస్తే, మేష రాశిలో భరణి నక్షత్రానికి, మరి తదుపరి వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వాళ్ళకి, మిథున రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు, ఆరుద్ర నక్షత్రాల వారికి, కర్కాటక రాశిలో చూసినట్టయితే కనుక మరి పునర్వసు 4వ పాదానికి, ఆశ్లేష నక్షత్రానికి, తదుపరి సింహరాశి విషయానికి వస్తే కనుక కేవలం పుబ్బ నక్షత్రం వారికి, కన్యారాశి విషయానికి వస్తే కనుక కేవలం హస్త నక్షత్రం వారికి, తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, మరి తర్వాత వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి. ఏదైతే ధనుర్రాశి ఉందో ఆ ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢకు, మకర రాశిలో కేవలం శ్రవణానికి, కుంభరాశి విషయానికి వస్తే కనుక శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర, చివరిదైన మీనరాశిలో కూడా పూర్వభద్ర 4వ పాదం, రేవతి నక్షత్రాలకి అనుకూలం. ఇక దినఫలాల విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యమైన ఒక సమాచారం విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవచ్చు. వృషభ రాశికి ఏదైనా సరే ఈరోజు ఖర్చులు అధికమవటం అనేది, అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు కలుగుతాయి. మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలే కొంత మిమ్మల్ని కలవరపాటుకి గురి చేయొచ్చు. మిథున రాశికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎదురు కావచ్చు. ఆత్మీయ
బంధువుల పరంగా ఏవైనా సరే కొంత అననుకూల వార్తలు వినొచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా పెంచుకోగలుగుతారు. 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. సంతాన విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాలు మరున్న 2 రోజుల్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఒక గందరగోళ పరిస్థితుల నుంచి ఎంతో కొంత బయటకు వస్తారు. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవచ్చు. అనవసరపు మనస్పర్ధలకి తావిచ్చే అంశాలు చోటు చేసుకుంటాయి. తులారాశి. తులారాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. భార్యాభర్తల మధ్య అనవసరపు వాదాలు పెరుగుతాయి. అలాగే ఒక్కోసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే ఒకరికొకరు తాత్కాలికంగా కొంత వేరు పడాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. క్షణికావేశంలో ఏవైనా సరే కొన్ని తప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి, కానీ మొత్తం మీద అయితే కనుక సౌఖ్యవంతంగానే ఈరోజు పూర్తవుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు అవసరం అవుతాయి. సంతాన విషయాల్లో చిన్న చిన్న వ్యాకులతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనసుని రంజింపజేసేలాగానే ఈరోజు ముగుస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కొంత పరిష్కార దిశగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. వ్యాపార విస్తరణలు కానీ ఉద్యోగ మార్పులకి కానీ ప్రస్తుతం అనువేన్య ఆమోదయోగ్యమైన కాలం నడుస్తోందని చెప్పడంలో సందేహం లేదు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. ఒక ముఖ్యమైన పరువు పోయే పరిస్థితుల్లో ఒక వ్యక్తి మీకు వెన్నుదన్నుగా నిలిచి ఎంతో కొంత ఆనందాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా సంతృప్తికరంగానే ముగుస్తుంది. అయితే వాహనాలు నడిపేప్పుడు కానీ, తర్వాత ఏదైనా సరే వివిధ పనిముట్లను వాడేప్పుడు కానీ, ఉపయోగించేప్పుడు కానీ కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి ఈరోజు మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ప్రత్యేకతలు వస్తే మరి లౌకిక దీపావళి అని లేదా శాస్త్రీయ దీపావళి అంటే చాలామంది మరి సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈరోజు కూడా ఎక్కువ మంది దీపావళి చేసుకుంటారు. మరి ఆ రకంగా కూడా ఈరోజు మన ప్రేక్షకులందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మరి మంగళవారంతో కూడిన అమావాస్య అనేది ప్రత్యంగిరాదేవిని పూజించడానికి కూడా చాలా మంచి రోజుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కనుక ఇటు దీపావళి పండుగతో పాటు ఎవరైనా సరే ప్రత్యంగిరాదేవి ఆరాధన చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈరోజు చాలా అనువైన రోజుగా మనం చెప్పవలసి ఉంటుంది. కనుక మరి ఈరోజు మనం ఈ రకంగా వినియోగించుకోవాలి. మరి ఈరోజు మనం ఏదైనా సరే మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా చదవాలి అనుకుంటే కనుక ఓం కరాల వదనాయ విద్మహే జీవాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్ ఈ రకంగా చదువుకున్నట్టయితే కనుక మనకి ఈరోజు ఉండే జాతకంలో వ్యతిరేక ఫలితాల నుంచి ఎంతో కొంత మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని. మళ్ళీ రేపటి దినదర్శిలో కలుద్దాం.